ఆదివారం రోజున ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూడే అదిరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సినిమాలు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తాయో లేదో అన్న రేంజ్లో నిన్నటి రోజున ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ కూడా ఈ సినిమా 4వ రోజు వసూలు చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే సండే రోజు జననాయకుడు సినిమా కూడా అదిరిపోయే పుష్ అయితే దొరకడం జరిగింది. అలాగే చెన్నై లవ్ స్టోరీ కూడా మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా ఆదివారం రోజు ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది, ఓవరాల్గా ఈ సినిమాల కలెక్షన్స్ ఇప్పటి వరకు ఎంత రావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా కిరణ్ బౌరం ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ. సినిమాకి మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రీమియర్స్ ద్వారా 35 కోట్ల రూపాయలు వసూలు చేసి సినిమా రిలీజ్కి ముందే 5 కోట్ల లాభాల్లో అయితే ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చి 10 రోజుల్లో అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 10 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా సినిమా 8 రోజుల్లో ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకుందాం. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 54 కోట్ల 44 లక్షల రూపాయలని వరల్డ్ వైడ్గా ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి శనివారం రోజు 2 కోట్ల 51 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 10వ రోజు అంటే ఆదివారం రోజు నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 2 కోట్ల 51 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 2 కోట్ల 96 లక్షల రూపాయలని నిన్నటి రోజున ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా సండే రోజు చెన్నై లవ్ స్టోరీ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల 6 లక్షల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా కిరణ్ బౌరం నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 60 కోట్ల 1 లక్ష రూపాయలని అయితే అందుకోవడం జరిగింది. సో ఏంటంటే సినిమా పెట్టింది 30 కోట్లు, వచ్చింది 60 కోట్లు. అంటే సినిమా తన బడ్జెట్ని మించి అయితే వసూలు చేయడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి వినోద్ దర్శకత్వంలో విజయ్ దళపతి గారు ప్రధాన పాత్రలో నటించిన చివరి సినిమా జననాయకన్. ఈ సినిమా ఆదివారం అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకోవడం జరిగింది. ఫైనలీ సినిమా 300 కోట్లలోకి అడుగు దూరంలో మాత్రమే ఉంది. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 9 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఇండియన్ మార్కెట్ ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 270 కోట్ల 17 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు శనివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 11 కోట్ల 20 లక్షల రూపాయలని ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఇక 11వ రోజు సండే రోజు ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా నెట్ కలెక్షన్స్ రూపంలో 10 కోట్ల 70 లక్షల రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 12 కోట్ల 62 లక్షల రూపాయలని ఈ సినిమా ఆదివారం రోజు ఇండియన్ మార్కెట్లో సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పటి వరకు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఓవరాల్గా 90 కోట్ల రూపాయలు అయితే అందుకోవడం జరిగింది. మరి 100 కోట్ల వరకు వెళ్తుందా లేదా ఓవర్సీస్ మార్కెట్లో అనేది చూడాలి. ఇక ఫైనల్గా ఆదివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 14 కోట్ల 62 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. ఫైనలీ వినోద్ దర్శకత్వంలో విజయ్ దళపతి గారు నటించిన చివరి సినిమా జననాయకన్ సినిమా మొదటి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి 295 కోట్ల 99 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 296 కోట్లు అయితే ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. మరి 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ మార్కెట్ నుంచి డేనియల్ క్రిస్టియన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నడిచిన సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూడే. సినిమా బడ్జెట్ వచ్చి 2150 కోట్లు. సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అయింది. అంటే సినిమా గురువారం రిలీజ్ అయింది. మొదటి 4 రోజుల్లో ఇండియాలో ఎంత అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగిందో ఓవర్సీస్ మార్కెట్లో అంటే ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఈ సినిమా రికార్డుల బద్దలు కొట్టే కలెక్షన్స్ రావడం జరిగింది. మరి మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో ఎంత వసూలు చేసింది, అలాగే వరల్డ్ వైడ్ మార్కెట్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో అంటే గురువారం, శుక్రవారం, శనివారం ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 180 కోట్ల 20 లక్షల రూపాయలని అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా 215 కోట్ల 47 లక్షల రూపాయలని మొదటి 3 రోజుల్లో ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్నటి రోజున ఆదివారం రోజున ఈ సినిమా మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ సినిమాలు కూడా ఇలాంటి కలెక్షన్స్ వసూలు చేయలేదు. అలాంటిది హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ నుండి అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఇండియాలో ఈ సినిమా మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఏ లాంగ్వేజ్లో ఆదివారం రోజు ఎంత వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా 4వ రోజు ఆదివారం రోజు ఇండియాలో ఇంగ్లీష్ వర్షన్ నుంచి దాదాపుగా 40 కోట్ల రూపాయలని సినిమా వసూలు చేయడం జరిగింది. ఇంగ్లీష్ వర్షన్ నుంచి దాదాపుగా 40 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే హిందీ వర్షన్ నుంచి నార్త్ మార్కెట్ నుంచి దాదాపుగా 29 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 3 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి తమిళ మార్కెట్ నుంచి దాదాపుగా 3 కోట్ల 55 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కర్ణాటక మార్కెట్ ఇంకా మలయాళం మార్కెట్ 2 మార్కెట్ నుంచి కలిపి దాదాపుగా 20 లక్షల రూపాయలు ఈ సినిమా సొంతం చేసుకొని ఓవరాల్గా ఆదివారం రోజు ఈ సినిమా
నెట్ కలెక్షన్స్ రూపంలోనే ఇండియాలో దాదాపుగా 76 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. 76 కోట్ల రూపాయలని హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఓవరాల్గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నిన్నటి రోజున ఇండియాలో ఆదివారం రోజున దాదాపుగా 89 కోట్ల 68 లక్షల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల రూపాయలని అయితే నిన్నటి రోజున ఈ సినిమా వసూలు చేయడం జరిగిందంటే సినిమాకి ఎంత డిమాండ్ ఇండియన్ మార్కెట్లో కూడా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇక ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియన్ మార్కెట్లో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 256 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 302 కోట్ల 31 లక్షల రూపాయలు వసూలు చేసి ఫైనల్లీ ఇండియాలో ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడం జరిగింది. మొదటి 4 రోజుల్లోనే సినిమా 300 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు కూడా మొదటి 4 రోజుల్లో 300 కోట్లలోకి అడుగు పెట్టడం, స్టార్ హీరోస్ సినిమాలు కూడా కొన్నిసార్లు 300 కోట్లలోకి అడుగు పెట్టలేకపోతాయి. అలాంటిది హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చే ఒక సినిమా ఇండియాలో మొదటి 4 రోజుల్లోనే ఫస్ట్ వీకెండ్లోనే దాదాపుగా 302 కోట్ల రూపాయలు అయితే సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఓకే, మరి వరల్డ్ వైడ్ మార్కెట్ దగ్గర ఈ సినిమా మేకర్స్ పెట్టుకున్న టార్గెట్ని రీచ్ అయిందా లేదా అంటే ఫైనల్గా మేకర్స్ పెట్టుకున్న టార్గెట్ కూడా రీచ్ అయింది. సినిమా మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి $927 మిలియన్ రూపీస్ని అయితే సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే అక్షరాల 7,740 కోట్ల రూపాయలని సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అంటే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల వరకు ఈ సినిమా మొదటి 4 రోజుల్లో చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈజీగా ఈ సినిమా 10,000 కోట్లలో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది. మరి 10,000 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చెన్నై లవ్ స్టోరీ జననాయకన్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.